హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ రోజు నేను చికెన్ మోమోస్ చేయబోతున్నాను. దానికి ఏమేమి కావాలో చెప్తాను. నా స్టైల్లో చేస్తున్నాను, మీరు కూడా చూసి నేర్చుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. ఇదేమో పచ్చడికి మనం మోమోస్ చట్నీ చేసుకుంటాం కదా, దాని గురించి. దాంట్లో ఏమేమి వేసుకోవాలంటే ఒక ఒక ఉల్లిపాయ మొత్తం, ఎల్లుల్లి. దీని పొట్టు తీయ అవసరం లేదు, దీన్ని ఇలానే వేసుకోవాలి. ఇవి ఒక 6 పచ్చిమిర్చి పండిపోతాయి కదా, అవి ఒక 6. అలాగే ఒక 7-8 ఎండుమిర్చి ఇలా వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఈ సైజులో కట్ చేసుకొని వేసేసుకోవడమని. నేను ముందుగానే టమాటీలు కడిగేసుకున్నా. ఒక 3 టమాటీలు ఇలా తీసి దీన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకే కొద్దిగా జీలకర్ర వేసుకున్న తర్వాత కుక్ చేసుకోవాలి కాబట్టి ఇవి ములిగే అన్న నీళ్ళు వేసుకోవాలి. ఇవి ఇలా ములిగాక ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టుకోవాలి. నేను ముందుగా గ్యాస్ వెలిగించుకుంటున్నాను. గ్యాస్ వెలిగించుకొని పెట్టుకున్నాను. ఇవి ఉడకాలి. ఎంతసేపు అంటే ఇవి ఒక మినిమము గంట వరకైనా ఉడకాలి. కాబట్టి నేను ఈ ఉడికేలోగా ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఇగోండి, నేను ఒక గిన్నె తీసుకున్నా. ఇది నేను ఒక పావు చికెన్ కీమా కొట్టించుకున్నా. కీమా కొట్టిన తర్వాత కూడా మనం ఇంటికి వచ్చి నీట్గా కడుక్కొని మంచిగా ఎంత బలం ఉంటే అంత బాగా పిండేసుకోవాలి. ఇగోండి, ఇలా డ్రైగా ఉండాలి చికెన్. మీరు మంచిగా మేము పిండలేము అనుకుంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని చికెన్ అందులో వేసి మంచిగా పిండేసి ఒక బరువైన వస్తువు పెట్టాలంటే వాటర్ అంతా వెళ్ళిపోద్ది. ఇలా వాటర్ చికెన్ అన్నది కీమా కొట్టాం కదా, కడుక్కోకూడదు అనుకోకుండా కడుక్కోవాలి. కడుక్కుంటేనే దీంట్లో స్మెల్ అనేది రాదు. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నా. దాంట్లోకి చికెన్ వేసుకుంటున్నా. కీమా అంటే ఇంట్లో వేసుకొని దాని తర్వాత 7 నుంచి 8 తెల్లుల్లి రమ్మలు మంచిగా గుండగా మెత్తగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొద్దిగా చిటికెడు అజినోమోటో, కొద్దిగా అంటే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఆర్గానిక్, మనకు రుచికి తరగట్టు ఉప్పు, కొద్దిగా ధనియా, ఒక కప్పు వెనిగర్, అలాగే సగం కప్పు సోయా సాస్. ఇవన్నీ వేసాక మంచిగా చికెన్ని కలుపుకోవాలి. ఇగోండి, ఇలా పొడిగా ఉండాలి. ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ కలిపేసాక పక్కన పెట్టుకున్నాము కదండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇది ఒక కప్పు మైదా. నేను దీన్ని ముందేగానే కలిపి పక్కన పెట్టుకున్నాను. ఎలా కలుపుకోవాలంటే మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో దాని విధంగా కలుపుకోవాలి. కాకపోతే నేను కలుపుకునే ముందు దీంట్లో కొద్దిగా మైదాలో ఉప్పు వేసుకుని కొద్దిగా కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇది బాగా ఇలా అంటూ రుద్దుకోవాలి. చూడండి, మంచిగా అయిపోయింది. నేను ముందుగా ఎందుకు రుద్దుకున్నాను అండి, ఇది మినిమం ఒక గంట నుంచి గంటన్నర వరకు కూడా కలుపుకొని పెట్టుకుంటే మైదా అనేది సాఫ్ట్ అయ్యి మంచిగా ఉంటుంది కాబట్టి నేను పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఇలా పెద్ద సైజు ఉండ తీసుకొని దీని మీద ఈ బల్ల మీద పిండేసుకొని ఒక చపాతీలా పాముకోవాలి. నేను పాముకున్నాను. ఇలా ఎంత పెద్దది పామితే అన్ని వస్తాయండి మోమోస్కి. చిన్న చిన్న పూరీల్లా కట్ చేసుకోవాలి మనం దీన్ని. ఇదిగోండి, ఇలా పాముకున్నాను ఒక చపాతీ లాగా. చూసారా? ఇలా పాముకొని ఏదైనా గ్లాస్ కానీ కూర గిన్నె కానీ తీసి ఇలా కట్ చేసుకోవాలి.
చూస్తున్నారా, ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇదే సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండిలో ముంచుకొని మళ్ళీ ఇదే ముద్దని కామేసుకోవాలి. ఇదిగోండి ఉల్లిపాయ టమాటీ మిర్చి అన్నీ ఉడికిపోయాయి కదండి. వాటర్ ఉడుకుతాయి. ఇంకా నేను గ్యాస్ బంద్ చేపిస్తాను. ఇప్పుడు గ్యాస్ బంద్ చేపిస్తాను. ఇవి చల్లగవుతుంది. ఇదిగోండి నేనైతే మైదాతోనే అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాను, అన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే నేను పక్కన పెట్టేస్తాను. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను కదా, నేను ఒక కట్టాలా తీసుకున్నాను. ఆ గిన్నె, ఈ గిన్నెలో నేను పట్టుకోవాలి. నేనైతే సగం గిన్నెలో సగం వాటర్ పట్టుకున్నాను ఈ గిన్నెలోని. ఇప్పుడు నేను వచ్చి గ్యాస్ ముట్టించుకుంటున్నాను. గ్యాస్ ముట్టించుకొని దీనిలో పెట్టేసాను. ఈ వేడవ్వాలి. మినిమము మూత పెట్టేసాను. ఈ వాటరు వేడైతే అందులో మనము ఇప్పుడు నేను ఏదైతే మైదాతో చపాతీలా కొట్టుకున్నాను చిన్న చిన్న పిండిలో ఇవి స్టఫ్ చేసుకోవాలి దీంట్లోకి. ఇప్పుడు చికెన్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని మీకు ఏ షేప్లో కావాలనుకుంటే మీరు ఆ షేప్లో పెట్టుకోండి. నేను మాత్రం రౌండ్ షేప్లో పెట్టుకుంటున్నాను. లాక్కొని ప్లేట్లో పెట్టుకోండి. ఈ విధంగానే పెట్టుకోవాలి. ఈ ఒట్టేలోగా నీరు అనేది వేడవుతుంది. నేనైతే ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అన్నీ ఇలా పెట్టుకొని ఉన్నాను. మిగతావన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. దాంట్లో ముందు వాటర్ అయితే వేడయ్యాయి. ఇప్పుడు ఈ గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేసేసుకొని ఇది పెట్టుకోవాలి. అలాగైతే స్టీమ్ దొరుకుతుందండి. స్టీమ్లో కుక్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు అది ఇప్పుడు స్టీమ్ అంటే లేదు. నేను ఎప్పుడు మోమోస్ తినాలనిపించినా నేను ఇలానే కుక్ చేసుకుంటాను. ఈ మోమోస్లన్నీ తీసి ఒక్కొక్కటి ఇలా పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టేసుకున్నాను. మిగతా ఉన్న కూడా ఇలాగే నింపేసుకుంటాను. మీకు అనిపించవచ్చు ఇలాగ ఎలా ఎంతసేపు కుక్ చేసుకోవాలంటే 10 నుంచి 15 నిమిషాల వరకు మనము కుక్ చేసుకొని స్టీమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీదకి ఇలా స్టీమ్ వెళ్ళకుండా నేను ఈ ప్లేట్ అయితే మూత పెట్టేస్తున్నాను. ఇంకా అలాగే మిగతావన్నీ కూడా ఈ కుక్ అయ్యేలాగా మిగతావన్నీ కూడా నేను చుట్టేసుకుంటాను. ఇవన్నీ అన్నీ నేను కుక్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు అయిపోయింది. ఇప్పుడు ఇవి స్టీమ్ పెట్టాను కదా, మీరు చూస్తున్నాను. ఒకసారి మూత తీసి ఇవైతే మంచి కుక్ అవుతున్నాయండి. మళ్ళీ మూత పెట్టినా అవన్నీ మొత్తం అయితే ఫిలప్ చేస్తాను. మొత్తం చూపిస్తాను నేను. ఇవైతే స్టీమ్ అవుతున్నాయి. ఇవైతే చల్లగా అయిపోయాయండి. ఇప్పుడు నేను చట్నీ చేస్తాను. చట్నీకి మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. ఇవ్వండి మిక్సీ జార్లో వేసేసుకున్నాను. అంటే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను దీంట్లోనని. ఇప్పుడు నేను ఇది మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేసి చూపిస్తాను. ఇదిగోండి నేనైతే మిక్సీ పట్టేసాను. పచ్చడి ఇది ఒక గిన్నెలో తీసుకుంటున్నాను నేను. ఇవన్నీ నేను చట్నీ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఈ
కొత్తిమీర అయితే అయిపోతుందో అది మొత్తం వేసేసుకోవాలి. దీంట్లో ఆకులు తక్కువ, కొత్తిమీరలో కాడలు అయితే ఏదవుతున్నాయో మంచి ఫ్లేవర్ ఇస్తాయండి. చెప్పండి మొత్తం తీసుకొని కలిపేసుకోవాలి. ఇదండి మమోస్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అలాగే నేను కూడా 15 నిమిషాలు అయితే స్టీమ్ అయిపోయింది. ఒకసారి మూత తీసుకొని మళ్ళీ మోమోస్ అయితే స్టీమ్ అయిపోయింది. నేను అగ్గి స్లో చేసేస్తాను గ్యాస్కి. నేను మోమోస్ ఏమో ఈ గిన్నెలోకి తీసేసుకుంటాను. ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఎంత మంచిగా కుక్ అయ్యాను. మోమోస్ వాసన అయితే మస్తు వస్తుందండి. ఇవ్వండి మమోస్ అయితే ఈ విధంగా వచ్చాయి. ఇంకా మిగతా కూడా నేను దీంట్లోకి స్టీమ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ అన్నీ పెట్టేసి నేను పెట్టేస్తాను. అంతేనండి. ఇవంతా 15 నిమిషాలు మనం స్టీమ్ చేసుకున్నాం కాబట్టి ఇవి కూడా మనం 15 నిమిషాలు స్టీమ్ చేసేసుకోవాలి. ఇదిగోండి వేడివేడిగా మమోస్లు అయితే రెడీ అయిపోయి. చికెన్ మమోస్ అయితే నేను రెడీ చేస్తాను. చట్నీ కూడా రెడీ చేస్తాను. నేను చేసే పద్ధతిలో మీరు కూడా చేసుకొని ఇంకా ట్రై చేయండి. బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఉంటాం మరి. బాయ్.